మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ట్రంప్ తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం మెయిన్గా ప్రతి ఒక్క కంట్రీకైనా కానీ కొంచెం షాకులు ఇస్తూ ఉన్నా కానీ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఇంకొన్ని షాకులు అనేది కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎవరైతే మన అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారో మరి ఏ ఒక్క క్లాస్ మిస్ అయినా ఆబ్సెంట్ అయినా కానీ వాళ్ళనైతే తిరిగి పంపించేయాలనే ఒక రూల్ అనేది కూడా తీసుకొని వచ్చేసారు. మరి దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు కూడా మనతో పాటు కూడా మరి సీనియర్ హైకోర్టు న్యాయవాది పృథ్వీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య. సార్, ఈ అమెరికా గురించి ఇమిగ్రేషన్ లాయర్గా మీరైతే ఇప్పటివరకు చాలా వీడియోస్ అనేది కూడా మనం చేశాము. చాలా చక్కటి విశ్లేషణ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త భయం అనేది కూడా పట్టుకుంది ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి. ఒక్క క్లాస్ మిస్ అయినా కానీ గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అని అంటున్నాడు ట్రంప్. ఏం సార్ అయితే అసలు పర్పస్ ఆఫ్ విజిట్ అని ఉంటుంది ఏ కంట్రీ అయినా సరే. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పర్పస్ ఆఫ్ స్టే అంటారు. పర్పస్ ఆఫ్ స్టే అంటే ఏదైనా ఒక కంట్రీలో ఉంటే నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావు, ఆ పర్పస్ నువ్వు కంప్లీట్ చేసుకుంటానికి నీకు అక్కడ ఈ కంట్రీ కావచ్చు, ఇండియా కావచ్చు, అక్కడ తీసుకున్నటువంటి యూఎస్ఏ కావచ్చు. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండటానికి నీకు ఒక పర్పస్ ఇస్తారు. ఆ పర్పస్లో లీవియేషన్స్ కొంచెం ఇస్తారు తప్ప అబ్నార్మల్గా అయితే ఇవ్వరు. స్టూడెంట్ వీసాస్కి వచ్చేసరికి ఇప్పుడు అమెరికాకు ఒక పెద్ద ప్రాబ్లం ఏర్పడింది. అక్కడ ఉండేటువంటి పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ జ్యూస్కి వ్యతిరేకంగా అండ్ జ్యూస్కి అమెరికా సపోర్ట్ చేస్తున్న దానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ యాసిలేషన్స్ పెరిగిపోయినాయి. ఓకే, దీనికి అతను భయపడి ఏం చేశాడంటే మన ఇండియా నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో చేసినటువంటి ఒక పిహెచ్డి చేసిన వ్యక్తికి బ్యాన్ ఇచ్చాడు. అండ్ శర్మ ఫ్రమ్ తమిళనాడు ఆవిడకి కూడా బ్యాన్ ఇచ్చాడు. వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్ పాలస్తీనా పీపుల్ దే. దీంతో ఏంటంటే వీళ్ళు సెలవులు తీసుకుని ఇండియాకి మీరు వెళ్తే ఇంక రాకండి, అక్కడే ఉండండి. బికాస్ కరికులం మీకు ఏదైతే కరికులం ఇచ్చారో సెలవులు ఉంటే కనుక యూ కెన్ గో. కరికులం దాటి మీరు ఎక్కువ నాళ్ళు అక్కడ ఇండియాలోనే ఉండాలనుకుంటే స్టే ఫర్ ఎవర్. మనకి మన ఇండియన్ కల్చర్లో స్టూడెంట్స్కి ఒక దట్ ఫోబియా ఒకటి ఉంటుంది, హోమ్ సిక్నెస్. రైట్. ఆ హోమ్ సిక్నెస్ ఎందుకు వస్తుందంటే దానికి రీజన్ ఉండదు. అంటే హీ వాంట్ టు చిల్లప్ బై గోయింగ్ టు హౌస్, దట్స్ ఆల్. ఆ చిల్లప్ కోసం హోమ్ సిక్నెస్ వస్తుందా లేదా హోమ్ సిక్నెస్ అనేది ఒక వంక తెలియదు కానీ బట్ మెనీ చిల్డ్రన్ ట్రై టు కమ్ టు ఇండియా. నేను 2 సంవత్సరాలు అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది, తల్లిదండ్రులు చూసి మళ్ళీ ఒకసారి ఇండియాకి వెళ్దాం, ఇండియాకి వెళ్ళి ఒక చిలప్ అవుదాం, అక్కడికి వెళ్ళి ఒక 4 రోజులు, ఒక వారం రోజులు, నెల రోజులు అని చెప్పేసి ఉందామని చెప్పేసి మన బంకింగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది. క్లాసెస్ బంక్ చేసి వెళ్ళటం, లేకపోతే కొన్నాళ్ళు అది నాట్ సీరియస్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు బీటెక్ అండ్ ఎంటెక్ మెయిన్, లేకపోతే ఈ బ్యాచిలర్ డిగ్రీస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే కరికులం ఈజ్ వెరీ టైట్. కరికులం చాలా టైట్గా ఉంటుంది, ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఇవన్నీ వదిలేసి ఇండియా వచ్చేస్తే కనుక ఇప్పటివరకు ఉపేక్షించాను, ఇక్కడి నుంచి నేను ఉపేక్షించేది లేదు. నేను యూ స్టే ఆఫ్ దేర్ ఓన్లీ. బికాజ్ యూనివర్సిటీస్, మీరు అబ్రాడ్ నుంచి వచ్చేటువంటి యూనివర్సిటీలో ఉండేటువంటి పిల్లలకి నేను ఇచ్చేటువంటి వెసులుబాట్లు చాలా ఎక్కువ ఇస్తున్నాను. ఓకే, మీకు ఉద్యోగాలు నేనే ఇస్తున్నాను, మీ క్యాంపస్ సెలక్షన్స్కి నేనే ప్రోత్సహిస్తున్నాను. మీరు వెళ్ళి ఇండియాలోకి వెళ్ళి ఇండియాలో మీరు అక్కడ స్పెండ్ చేస్తారంటే ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, డోంట్ డూ డ్యూయల్ వర్క్స్, కమ్ బ్యాక్ టు ద కంట్రీ, అదర్వైజ్ స్టే దేర్ ఫర్ ఎవర్. మీ పదలు ఇంకొక స్టూడెంట్ మీద పెట్టుబడి పెడతాం. చాలా స్పష్టంగా అమెరికన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు గో టు యువర్ ఓన్ హోమ్ ల్యాండ్, దెన్ వెకేషన్స్ ఉంటే ఆ టైంలో వెళ్ళండి. అంతేగాని మనకి మెయిన్ నాకు ఎప్పుడు రిఫర్ చేస్తున్న కేసెస్లో ఎందుకు వెళ్తున్నారు మీ అబ్బాయి అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందండి అందుకే వచ్చాడండి ఇండియా, లేదా చూసి చాలాళ్ళు అయిందండి ఒకసారి, లేదా సంబంధాలు చూద్దాం కోసం పిలిచానండి. అండ్ రీజన్స్ ఆర్ వెరీ, ఆఫ్ కోర్స్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ బిగ్ రీజన్. ఫర్ ఎడ్యుకేట్ అవుతున్న చైల్డ్కి మాత్రం అది పెద్ద రీజన్ కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ అక్క పెళ్ళి ఉందనో లేకపోతే పెళ్లి సంబంధం చూడాలనో ఇంకా పర్పస్ వేరే విజిట్లకు రావాలనుకుంటే వాళ్ళందరికీ కట్ అనమాట. అకాడమీలో నువ్వు మధ్యలో వెళ్తా అంటే ఫర్ ఎవర్ నువ్వు అక్కడ ఉండిపోవచ్చు, ఇంకా రావక్కల. ఓకే, అదర్వైజ్ యూ కెన్ హాలిడేస్లో వెళ్ళాలంటే యూ కెన్ గో. ఎందుకంటే ఇప్పుడు 5 years వచ్చేదని 5 years వాళ్ళకి ఇస్తారు ఎడ్యుకేషన్ దాంట్లో అయినా, లేకపోతే H1లో అయినా సరే. 1 year టోటల్గా హీ కెన్ స్టే ఇన్ ఇండియా. 1 year దే కెన్ మూవ్ హియర్ అండ్ దేర్. ఇండియా వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ పక్కన ఉండేటువంటి కెనడా వెళ్ళచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ వెళ్ళచ్చు, దే కెన్ గో ఎనీవేర్.
బట్ ఆ 1 year దాటేసి ఇంకా నేను ఫర్దర్గా లీవ్స్ తీసుకుంటాను అంటే ద ట్రంప్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే. యువర్ కరికులం హ్యావ్ టు బి కంప్లీటెడ్ వాట్ ఎవర్ వెదర్ ఇస్. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఓకే. అండ్ దిస్ మస్ట్ నాట్ బి అంటే అక్కడికి తినే ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా కంట్రోల్ చేస్తే కనుక వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. ఓకే. అండ్ మెయిన్ అకాడమికల్ ఏది స్టూడెంట్ అయినా అకాడమికల్గా ఉంటే కనుక వాడు ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్లో కానీ సోషల్ యాక్టివిటీస్లో కానీ పొలిటికల్ యాక్టివిటీస్లోకి వెళ్ళడు. ఎప్పుడు క్యాంపస్లోనే ఉంటాడు. క్యాంపస్ దాటి బయటికి వెళ్ళి ఎక్కువ నాళ్ళు ఉంటే కనుక దెన్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాడు అని ఒక ఫిలాసఫీని తీసుకుని దెన్ ద డిసిషన్ ఈస్ టేకెన్ దట్ ప్లీజ్ బీ కేర్ఫుల్, డోంట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ ట్రిప్ అండ్ స్టే దేర్ ఫర్ ఎవర్. మీరు వస్తున్నారో రావట్లేదు తెలియదు, ఇక్కడ సీట్ ఏమవుతుంది, ఇక్కడ దీని గురించి క్లాసెస్ ఏమవుతున్నాయి. ఫర్ దీస్ థింగ్స్ ట్రంప్ హ్యాస్ టేకెన్ ఏ డిసిషన్. అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా ఉంది, ఒక వీక్ లెస్ దెన్ ఏ వీక్ అట్లా అనుకొని అట్లా వచ్చే వాళ్ళకి ఏమైనా వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుందా? మనకి ఎడ్యుకేషన్ దాంట్లో ఏమవుతుందంటే యూ హ్యావ్ టు కన్విన్స్ ద ప్రొఫెసర్ ఫస్ట్. ఓకే. ప్రొఫెసర్స్ కన్విన్స్ చేసుకుంటే ప్రొఫెసర్స్ వాళ్ళు దే విల్ గివ్ ద పర్మిషన్స్. ఆ పర్మిషన్ తోటి వాళ్ళు అదర్ కంట్రీకి వస్తారు. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అయితే నాకు ఇట్లా పర్పస్ ఉందండి, ఐ వాంట్ టు గో టు ఇండియా అంటే హౌ మెనీ డేస్ యువర్ స్టే, విల్ సే దట్ 15 days ఆర్ 1 week ఆర్ 1 month స్టే ఉందంటే దెన్ ప్రొఫెసర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. అతను వీసా ప్రాసెస్లో కానీ తన పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిట్ తోటి వాళ్ళు వస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఓకే. హీఈస్ టాకింగ్ సంథింగ్ ఆఫ్ విజిట్ వితౌట్ పర్మిషన్. సో సార్ ఇది ఇంప్లిమెంటేషన్లో ఉందా లేకపోతే ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇమ్మంటారు? మరి అయితే ఇండియన్ స్టూడెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హోమ్ సిక్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి 2 years మాత్రం డెడికేటెడ్గా చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి అమెరికాలోనే ఉండిపోవాలని అర్థమవుతుంది. దీని గురించి మాత్రం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చారు సార్ కొద్దిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు